సమర్పయామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే విఘ్నోపశాంతే. తర్వాత అమ్మవారికి వస్త్రం వేస్తున్నాను. ఆ మర్చిపోయి తీసుకుంటే మాత్రము ఆ వారం లెక్కకు రాదు, కాబట్టి ఆ వారము లెక్కకు రాదు. మళ్ళీ నెక్స్ట్ వారము ఎంత దీక్షగా ఉంటే అంత మంచిగా ఉంటదన్నమాట. పులుపు లేని పదార్థాలు ఏంటి అంటే అందరు భయపడుతూ ఉంటారు, అమ్మో సంతోషమాతకు ఒక్క పొద్దు ఉండడమా, ఎలా ఉండడము కఠినం కాదంటే అందులో కఠినం ఏమీ లేదు. మనము సంకల్పం చేసుకున్నామంటే పూర్తి అయిపోయినట్టే. పులుపు లేని పదార్థాలు ఏంటి? అటుకులు తినవచ్చు, అటుకులు, పాలు, చిక్కుడు జాతి కూరగాయలన్నీ తినవచ్చు, ఆలుగడ్డ, వంకాయ, ముద్దపప్పు తినవచ్చు, జొన్న రొట్టె, చపాతి, ఇవన్నీ తినవచ్చు. ఏంటిదంటే ఉల్లి వెల్లుల్లి మాత్రము వాడకూడదు. అరటి పండ్లు, ఆ రోజు పూజ చేసుకునే రోజు మాత్రం ఎవరిని నిందించవద్దు. ఈ వ్రతం చేసుకునే వారిని బాధ పెట్టవద్దు, చేసే వాళ్లకు భంగం కలిగించకూడదు. రెండు ఉంటాయన్నమాట. గుర్తు పెట్టుకోండి. ఎన్ని వారాలు అనుకోని పూజ చేసి గణపతిని ఆరాధించి కథ చదువుకోవాలి. పుస్తకం దొరుకుతుంది, సంతోష్ మాత కథ పుస్తకము విధానము, అందులో అన్నీ ఉంటాయి. గణపతి పూజ ఉంటుంది, షోడోపచార పూజలు అవన్నీ చేసుకోవచ్చు. ఉద్యాపన చేయాలి. మనం 3 అనుకున్నాము, 4 అనుకున్నాము, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము పూజ చేసుకోవాలి. అప్పుడు 7 ఉద్యాపన రోజు 7 మగపిల్లలు లేదా 12 సంవత్సరాల లోపు ఉండాలి. ఒక ఆడపిల్ల పిలిచి భోజనం తాంబూలాలు ఇచ్చి కూడా పులుపు తినకుండా చూడాలి. ఈ విధంగా వ్రతము కంప్లీట్ అయిన తర్వాత చేసుకోవాలన్నమాట. అయితే దీని వెనుక ఒక కథ ఉంది, తన జననం గురించి, సంతోష్ మాత కథ గురించి అని చెప్పాను కదా. అయితే ఇది ఏంటిదంటే దీని వెనుక నార్త్ అన్న చెల్లెళ్ళ ఒక కథ ఉంది. దీని పురాణ ప్రకారము అమ్మ ఎవరు, జననం ఎలా, నార్త్ సైడ్ నుండి ఉత్తర భారతదేశం నుంచి వచ్చినది. ఆ ఆరాధనే మన సంతోషి మాత. పూజా విధానము: పార్వతీ పరమేశ్వరుల పుత్రిక మానసాదేవి. రాఖీ పౌర్ణమి రోజు గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారికి రాఖీ కట్టే సమయంలో గణపతికి శుద్ధి బుద్ధి భార్యలు అని చెప్తారు. వారి 2 పుత్రికలు ఉంటారు. సిద్ధు బుద్ధి అనే వాళ్ళు ఉంటారనమాట గణపతికి. అయితే వీళ్ళిద్దరికీ ఆ మానసాదేవి రాఖీ కడుతుంది. రాఖీ కడుతుంటే అప్పుడు ఏమైతుందంటే ఈ సిద్ధి బుద్ధి భార్యలకు